మొదలైన జనవరి నెల రేషన్ పంపిణీ. సో, తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే జనవరి నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ అయితే మొదలు కాబోతుంది. అయితే వాస్తవంగా రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకున్న వారికి రేషన్ అయితే ఇవ్వాలని భావించారనమాట. అయితే చాలామంది 60% మంది మాత్రమే ఈకేవైసీ అయితే చేయించుకున్నారు రేషన్ డీలర్ల దగ్గర. మిగిలిన వారైతే చేయించుకోలేదు. అందువల్ల వారికి కూడా ఇవ్వకపోతే సో బాగోదని చెప్పేసి సంక్రాంతి కానుక అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికీ రేషన్ అయితే ఇస్తున్నారు. మొత్తం మేము చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అనేది జనవరి నెలకు సంబంధించి ప్రారంభించడం అయితే జరిగింది. సో ఈ కేవైసీ చేయించుకోలేని వారందరూ కూడా వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారన్నమాట. లేని పక్షంలో రేషన్ కార్డు అయితే ఉండదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కేవైసీ అయితే చేయించుకోండి. అదేవిధంగా రేషన్ కూడా తీసుకోండి జనవరి నెలకు సంబంధించి. సో ఇది మనకి తెలంగాణలో రేషన్ పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.